హలో అండి. కార్తీక మాసంలో దీపారాధనకి ఎంత విశిష్టత ఉందో అందరికీ తెలిసిన విషయమే. దీపం జ్యోతి పరబ్రహ్మ స్వరూపాయ అని చెప్పారనమాట. దానికి కావాల్సిన పువ్వొత్తులైనా, ఒత్తులైనా, ఏకహారతికి ఒత్తులైనా ఎలా రెడీ చేసుకోవాలో మీకు చూపిస్తాను, వచ్చేసేయండి. ఈ మాసంలో మనం శివకేశవులకి ఎంత ఆరాధిస్తామంటే మనసారా శివయ్య, ఈ విధంగా నేను నిన్ను పూజించుకుంటున్నానని చెప్పడానికి మాటలు వర్ణించలేకపోతున్నామండి. మొబ్బుల లేచి ఎంతమంది లేడీస్ అయినా కూడా మొబ్బుల లేచారు, లేచి పూజ చేసుకోవాలి, టెంపుల్కి వెళ్ళాలి, శివయ్యకి మనం మా భక్తితో ఎంత దగ్గర అవ్వాలని చూస్తారు తప్పించే కానీ హెల్త్లని ఏం చూసుకోరనమాట. నాకు తెలిసినంత మట్టుకైతే నేనైతే 7 ఇయర్స్ నుంచి అయితే చేస్తున్నాను. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈసారి నేను టెంపుల్కి అయితే వెళ్తలేనమాట. కొంచెం టెంపుల్ మేము ఇటు సైడ్ వచ్చాము కాబట్టి కొంచెం దూరం ఉంది మాకు. ఇంట్లోనే నేను 3 నుంచి 4 మధ్యలో లేస్తున్నాను, దీపారాధన చేసుకుంటున్నాను, వెంకటేశ్వర నామాలు చదువుకుంటున్నాను, శివ పంచాక్షరి మంత్రం చదువుకుంటున్నాను. పువ్వొత్తులు అయితే ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. ఒత్తులు చేయడానికి కూడా వారాలు ఉంటాయండి. బుధవారం, ఆదివారం 2 వారాల్లోనే చేస్తామన్నమాట. మిగతా వారాలైతే ఒత్తులు ఏం చెయ్యమన్నమాట. ఇక్కడైతే 2 కేజీస్ ఆవు నెయ్యి తెచ్చుకున్నాను. వేడి చేసి దాంట్లో కొంచెం పచ్చకర్పూరము, జవ్వాది పౌడర్ అయితే వేసి కొంచెం చల్లారనిచ్చాను అనమాట. ఇది చాక్లెట్ మోల్డ్ ఉంది కదా, ఒక్కటే తెచ్చుకున్నానండి. ఒక్కొక్కటి ఒక షేప్ ఉందనమాట. 3 షేపులు వచ్చాయి దీనికి. కానీ చాలా బాగా వచ్చాయి అనమాట. ఒత్తులు అయితే చాలా మంచిగా వెలుగుతున్నాయండి. మినిమం 25 మినిట్స్ అయితే వెలుగుతున్నాయి అనమాట. ఎంత హ్యాపీగా ఉందండి. ఒక పెడితే స్మెల్ కూడా ఒక మంచి సుహాసమైన భరితంగా వస్తుందన్నమాట. శివయ్యకి అసలు మాటల్లో వర్ణించలేనమాట, అంత బాగా వస్తున్నాయి. ఒక డబ్బాలు అయితే పెట్టుకొని ఫ్రిడ్జ్లో చేసి పెట్టుకున్నాను అనమాట. చాలా బాగా వచ్చాయి. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. ఈసారి డీమార్ట్కి వెళ్ళినప్పుడు ఇంకొక 2-3 అయితే పట్టుకొని రావాలన్నమాట. ఒకటే షేప్లో చూసి తీసుకోవాలన్నమాట. చాలా బాగా చిన్న ఈజీగా కూడా వస్తున్నాయి అన్నమాట. వెలగడం కూడా చాలాసేపు వెలుగుతున్నాయండి. బయట తెస్తే మనకు అంత మంచిగా ఉండదు. ఏదైనా మన చేతులతో చేసిన దానికి బయట కొనుక్కొచ్చిన దానికి చాలా తేడా ఉంటుందండి. మన చేతులతో చేసే కొంచెం నిష్టగా మడితో భగవంతునికి తయారు చేస్తాం. అది వెలుగుతున్నంతసేపు ఒక ప్రజెంట్ మూడ్లో అరే ఎంత హ్యాపీగా రెడీ చేశానే, శివయ్యకి నేను హారతి ఇస్తున్నా కూడా ఫీల్ అవుతాం అనమాట. అదే బయట కొన్నదానికి ఏదో తెచ్చామా పెట్టామా అన్నట్టు ఉంటుంది అనమాట. అది తేడా అండి. నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.